హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. గిరి అంటే రాజ్ తరుణ్ చిన్నప్పుడే అమ్మనాన్నలకు దూరం అవుతాడు. అనాథలా పెరిగి పెద్దవుతాడు. తనలా కుటుంబాలకు దూరమైన వాళ్ళని వెతికి పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించడమే పనిగా పెట్టుకుంటాడు. అలా అతని పేరు అందరికీ తెలిసిపోతుంది. ఓ టీవీ ఇంటర్వ్యూలో గిరిని చూసిన శైలజ అంటే మాల్వి మల్హోత్రా అతనికి దగ్గరవుతుంది. ఆ తర్వాత ఇద్దరు ప్రేమలో పడతారు, పెళ్లితో ఒక్కటవుతారు. ఇంతలో కొండారెడ్డి అంటే మకరంద్ దేశపాండే ముఠా శైలజ కోసం వేట మొదలు పెడుతుంది. గిరి గురించి తెలుసుకొని అతన్ని కూడా పిలిపించి శైలజని వెతికి పెట్టాలని, లేదంటే ప్రాణాలతో ఉండవని బెదిరిస్తాడు. తన భార్య శైలజ 2,000 కోట్ల ఆస్తికి వారసురాలని తెలిసాక గిరి ఏం చేశాడు, ఇంతకీ శైలజకి కొండారెడ్డికి సంబంధం ఏంటి, తన భార్యను కాపాడుకోవడం కోసం గిరి ఏం చేశాడు తదితర విషయాలు తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఒకవైపు వెబ్ సిరీస్లు కట్టిపడేస్తున్నాయి, మరోవైపు లార్జర్ దెన్ లైఫ్ సరహా భారీ సినిమాలు థియేటర్లలో వారానికి ఒకటి సందడి చేస్తున్నాయి. వీటి మధ్య పరిమిత వ్యయంతో కూడిన సినిమా చూడాలంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరాల్సిందే. కథాకథనాల్లో కొత్తదనం, హాస్యం, హృదయమైన భావోద్వేగాలతో ఇలా ప్రేక్షకుల్ని కట్టిపడేయాల్సిన అంశం ఏదో ఒకటి ఉండాలి. మూస దూరంలో సాగే సినిమాలకైతే ఎప్పుడో మంగళం పాడేశారు నవతరం ప్రేక్షకులు. అది ప్రతిసారి రుజువవుతున్న ఇంకా ఆ తరహా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరగబడరా సామి కూడా ఆతాను ముక్కే. ఊహ కందే కథాకథనాలతో ఏ దశలోనూ ఆసక్తిని రేకెత్తించదు ఈ సినిమా. ఇక ప్రేక్షకుడి మనసుకు తాకే భావోద్వేగాలు, కాసేపు కాలక్షేపాన్నిచ్చే హాస్యం కానీ మచ్చుకైనా కనిపించవు. యువజంటగా నటించిన సినిమా కథ, సరదా సన్నివేశాలు, ప్రేమ నేపథ్యమైన ఉంటుందేమో అని ఆశిస్తే అది కూడా భంగపాటే. కొండారెడ్డి ముఠా వేట, హీరోయిన్ల పరిచయ సన్నివేశాలు, ఆ తర్వాత ప్రేమ, పెళ్లి, ఇలా సాదాసీదాగా సాగుతుంది ఈ సినిమా. విరామం ఎపిసోడ్ కూడా ప్రేక్షకుడు ఊహించిందే ఉంటుంది. విరామం తర్వాత శైలజని కొండారెడ్డి ముఠా నుంచి కాపాడుకోవడం కోసం హీరో వేసే వెత్తుగడలు, ఆమె నేపథ్యంతో సాగే కొన్ని సన్నివేశాలు పర్వాలేదనిపించినా ఆ తర్వాత మళ్ళీ మామూలే. కొండారెడ్డి ముందుకెళ్లి హీరో ఎలా తిరగబడ్డాడనేది పతాక సన్నివేశాల్లో చూపించారు. 2 గంటల నిడివి కూడా లేని ఈ సినిమా కాలం చెల్లిన కథా, పాత్రలు, సన్నివేశాలతో ప్రేక్షకుల స్థానానికి పరీక్షలా అనిపిస్తుంది. ఇక రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా జంట చుట్టూనే సాగే ఈ కథలో ఆ ఇద్దరు పాత్రలకు న్యాయం చేశారు. రాజ్ తరుణ్ ప్రథమార్థంలో పక్కింటి కుర్రాడిగా కనిపించిన, ద్వితీయార్థంలో పోరాట ఘట్టాలతో తనలోని యాక్షన్ కోణాన్ని చూపించాడు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో సాగే సన్నివేశాలు, పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మాల్వి కూడా ఫైట్లు చేసింది. మన్నారా చోప్రా వ్యతిరేక ఛాయలున్న పాత్రలో సందడి చేసింది. ఆమె ప్రత్యేక గీతంతోనూ సందడి చేసింది. మకరంద్ దేశపాండే విల్లనిజం పండలేదు. ఇక రఘుబాబు, 30 years పృథ్వీ, తాగుబోతు రమేష్, గీతా సింగ్, ప్రగతి, రాజా రవీంద్ర తదితరులున్న రఘుబాబు మినహా మిగతా వాళ్ళ పాత్రలు ప్రభావం చూపించవు. రచనలో బలం లేదు. దర్శకుడు కాలం చెల్లిన కథతో చేసిన ఈ ప్రయత్నం ఏ దశలోనూ మెప్పించదు. నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.